ఎన్నికలను కూటమి వైసీపీ పార్టీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో దాదాపు 1400 మంది పోలీసులతో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక పులివెందులలో ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఎంపీ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక అరెస్ట్ చేసిన అనంతరం కూడా అవినాష్ రెడ్డిని కడపకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోపక్క టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నేర చరిత్ర కలిగి లేని వారిని అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా తన అరెస్ట్ను టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఖండించినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక అనవసరంగా అరెస్ట్ చేసి గందరగోళం చేయొద్దు అంటూ కూడా రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇక మాకు నేర చరిత్ర లేకుండా అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక నేను ఇంట్లోనే ఉంటాను, బయటకు రానంటూ కూడా చెప్పినప్పటికీ ఆయన హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇక ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతోంది. ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా ఈసారి ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల అనంతరం ఈ నెల 14న ఫలితాలు అయితే వెలువడతాయి. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా మరో 11 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి 22 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక దాదాపు 1500 మంది పోలీస్ బందోబస్తుతో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. ఇక ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ కొనసాగేలా కూడా పోలీసులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక మొత్తానికి పులివెందులలో ఇటు ఒంటిమిట్టలలో కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం ప్రారంభమైంది. ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దాదాపు మొత్తానికి 1500 మంది పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు వైసీపీకి సంబంధించి ఒక నేతను, ఇటు టీడీపీకి సంబంధించి ఒక నేతను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇక్కడెక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా భారీ చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. వందలాది మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నప్పటికీ కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జరుగుతోంది. ఎవరినో అవతల అరెస్ట్ చేసినారని చెప్పి ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళు అరెస్ట్ చేసింటారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించాలా, ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎలాంటి శాంతియుత విఘాతం కలిగించమని చెప్పినా కూడా పోలీసులు బయటికి తరలించాలని ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి భావిస్తున్నాం. శాంతియుత విఘాతం కలిగించకుండా మా ఇంట్లో మేము ఉంటామన్నా కూడా పోలీసులు ఒత్తిడి పెట్టడం సరికాదు.
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ 2 స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఉదయం నుంచి ఈ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒంటిమిట్టలో తాజా పోలింగ్ పరిస్థితిపై మా ప్రతినిధి అభిషేక్ లైవ్ లో అందిస్తారు. అభిషేక్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. అభిషేక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అభిషేక్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి.
ఎస్ అభిషేక్, ఇక ఇప్పటికే ఆ పులివెందుల మాజీ సీఎం నియోజకవర్గంలో సొంత ఇలాకాలో ఇవాళ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అభిషేక్? ఇక్కడ మనం ఏదైతే ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో ఉన్నామో ఈ ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద చాలా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పాటు కాకుండా పెద్ద ఎత్తున పోలీసులు ఒంటిమిట్టలో మోహరించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం నుంచే ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఒక్కరొక్కరుగా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. మనం ఇప్పుడు ఒంటిమిట్టలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఓటర్ స్లిప్ కావచ్చు, అదేవిధంగా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డుని రెండింటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పెద్ద ఎత్తున పోలీసు యొక్క వలయంలో ఒంటిమిట్ట అనేది ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు పార్టీలు చాలా తీవ్రమైన ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక సంకల్పంతో రెండు పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు ఇవ్వకుండా ఈ పోలీసులు మన బందోబస్తు కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా వచ్చిన ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మన కెమెరామెన్ మనం చూపించే ప్రయత్నం చేస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఓటర్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా ఒక ప్రభుత్వ గుర్తింపు ఐడి కార్డుని కావచ్చు చూసి తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడ లోపలికి అనుమతి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొందరు పోలీస్ అధికారులు ఉన్నారు. వారిని కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారని పోలీస్ అధికారులు ఉన్నారు. వారిని కూడా అడిగి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఈ రోజు ఒంటిమిట్ట బై ఎలక్షన్ సంబంధించి పోలీస్ శాఖ పరంగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్? మేమైతే మండలం ఇన్ఛార్జ్ కాదండి, కాకపోతే ఇక్కడ జెడ్పీటీసీ బందోబస్తు డ్యూటీ సందర్భంగా జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర మాకు బందోబస్తు వేయడం జరిగింది. బందోబస్తు దగ్గర దాదాపు 4 ఎస్ఐలు, తర్వాత ఫోర్స్ కూడా దాదాపు ఒక 30 to 40 మెంబర్స్ దాకా ఫోర్స్ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. ఆధార్ కార్డు చూస్తున్నాము, ఇంకా మిగతా ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు చెక్ చేసి, తర్వాత ఓటర్ స్లిప్ కూడా చెక్ చేసి, వాళ్ళ దగ్గర మొబైల్ కానీ లేకపోతే ఏదైనా వాటర్ ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా ఇంకు కానీ పెన్ను కానీ ఇట్లాంటివి ఏం లేకుండా తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళు లోపల పోయి క్యూ లైన్లో నిలబడి తర్వాత ఓటు వేసి వెంటనే ఇక్కడ ఎవరు నిలబడకుండా పంపించడం జరుగుతుంది. అలాగే పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరిని కూడా గుంపులుగా నిలబడడం కానీ ఇట్లాంటి లేకుండా చూస్తున్నాం. అదేవిధంగా సార్ ఇప్పుడు ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తంగా ఎన్ని ఓట్లు ఉండడం జరిగింది సార్? దీనికి సంబంధించి వచ్చిన వారికి ఏమైనా సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందా? ఇక్కడ మొత్తం దాదాపు 4000 ఓట్స్ ఉన్నాయి. లేడీస్, జెంట్స్, తర్వాత ముసలి వాళ్ళు అందరూ వస్తున్నారు. ముసలి వాళ్ళు ఎవరైనా లోపలికి నడవలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారు తర్వాత రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా సహాయకులుగా మేము పంపించి లోపలికి పంపించి ఎక్కువసేపు నిలబడకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఓటు వేయించి బయటకు పంపించడం జరుగుతుంది. అది పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు చాలా స్పష్టంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు ఇవ్వకుండా, ఎటువంటి అసాంఘిక శక్తులని చొరబడకుండా చాలా పటిష్టమైన బందోబస్తును కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. అక్కడ క్యూ లైన్ అనేది పొద్దునే ఉదయమే ప్రారంభమైంది. చాలా ఉత్సాహంగా ఓటర్లు ఓటు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇక్కడ చాలా హోరాహోరీగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా ఉదయమే చాలా ఉత్సాహంగా ఓటు వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాల్లో లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ ఒంటిమిట్టలో చాలా ప్రశాంతంగానే ఎలక్షన్స్ సాగుతోందని మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.